తలచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే
నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయా నీ కరముపై దృష్టి ఉంచినానయా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా నీ ముఖముపై దృష్టి ఉంచినానయా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా హల్లెలూయా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలో
తప్పిపోయిన కుమారుండు నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుండు నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నానెడు నిరంతరం మారని దేవా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ. నన్ను మరువని ప్రేమ నీదయ్య, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్య. నన్ను మరువని ప్రేమ నీదయ్య, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్య. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పయనే ఆనుకుని రాస్తున్న శృతి కావ్యం, నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కావ్యం. నీ మహిమకే ఫలించగా, నీ మహిమకే ఫలించగా కృప చూపిన యేసయ్యా. నీ పయనే ఆనుకుని రాస్తున్న శృతి కావ్యం, నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కావ్యం. వేల గంతుల్లో మారి మోగేలా వేదనలు తొలగించలా. వేల గంతుల్లో మారి మోగేలా వేదనలు తొలగించేలా సంకేతమే సందేహాల హృదయాలను కదిలించగా. సంగీతమే సందేశాల హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా. నీ పయనే ఆనుకుని రాస్తున్న శృతి కావ్యం, నీ కొరకే పూనుకుని రాస్తున్న ప్రతి కావ్యం. గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా. గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా సర్వేజమే జయనాదాల విజయాలను కలిగించగా. సర్వేజమే జయనాదాల విజయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా. నీ పయనే ఆనుకుని రాస్తున్న శృతి కావ్యం,
నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కావ్యం మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించలా మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించలా సంకీర్తనే నయవేజల ఘనక్రియలను జరిగించగా సంకీర్తనే నయవేజల ఘనక్రియలను జరిగించగా కృప చూపిన యేసయ్యా నీ పయనే ఆనుకుని రాస్తున్న శృతి కావ్యం నీ కొరకే పూనుకుని రాస్తున్న ప్రతి కావ్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీ పయనే ఆనుకుని రాస్తున్న శృతి కావ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడుకేణము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే
నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే, నా ప్రతి క్షణమును నీవే దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఈ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివి. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివి. నీ అరచేతిలో నన్ను చేకుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. కన్నలేని కన్నులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కన్నలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. ఆకలిగొన్నాను యేసయ్యా, నాకై ఆహారముగా మారావయ్యా. ఆకలిగొన్నాను యేసయ్యా, నాకై ఆహారముగా మారావయ్యా. అట్టి జీవాధిపతివైనా నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. దాహముగన్నాను యేసయ్యా, జీవా జలములు నాకిచ్చవుగాదయ్యా. దాహముగన్నాను యేసయ్యా, జీవా జలములు నాకిచ్చవుగాదయ్యా. అట్టి జీవాధిపతివైనా నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. అట్టి జీవాధిపతివైనా నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. కన్నలేని కన్నులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. మరణించవు యేసయ్యా, మరణించి నన్ను లేపవుగాదయ్యా. మరణించవు యేసయ్యా, మరణించి నన్ను లేపవుగాదయ్యా. అట్టి మరణాధిపతివైనా నన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. అట్టి మరణాధిపతివైనా నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. రాజ్యము విడచిన యేసయ్యా, నిత్య రాజ్యము నాకిచ్చవుగాదయ్యా. రాజ్యమును విడచిన యేసయ్యా, నిత్య రాజ్యము నాకిచ్చవుగాదయ్యా. అట్టి రాజులకు రాజైనా నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. అట్టి రాజులకు రాజైనా నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. కన్నలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. అభ్యంతరపరచేటి కన్నా కలిగి అగ్నిలో మండేటి కన్నా, అభ్యంతరపరచేటి కన్నా కలిగి అగ్నిలో మండేటి కన్నా, ఆ కన్నే లేకుండటాయే మేలు నాకు నిన్ను చూడ కనులేలనయ్యా. ఆ కన్నే లేకుండటాయే మేలు నాకు నిన్ను చూడ కనులేలనయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా.
చూడ మనసాయనయ్యా యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కనుపాపవాలే కాచిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవాలే కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలశమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవాలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను లోపములెన్నో దాగి ఉన్నను. దరిద్రం నన్ను నడిపించిన ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపున తండ్రి నీకే
స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపున తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. హల్లెలూయా. వాక్య భాగం చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11 నుండి 20. స్మైలీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12 నుంచి చదవండి. నిన్న 11 వరకు చదివారు. 12వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతారు. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరియు ఎక్కువగా ప్రభావం సంభవనకు మీరు తెలుసుకుంటున్నారు. ఎలాగున నాకు బంధకములు క్రీస్తు నిమిత్తము కలిగినవే, ప్రేతకార్యము సైన్యంతోను వారు కందరికి తక్కిన వారు కందరికి స్పష్టమైన మరి సహోదరులైన వారి ఎక్కువగా మంది నా బంధకములు మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయము దేవుని వాక్యము బోధించుటకు మరి విశ్వాస ధైర్యము తెచ్చుకునిరి. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తు ప్రకటించుచున్నారు. వారైతే నాకు బంధకములతో కూడా నాకు శ్రమ తోడ చెయ్యనవి తలంచుచు శుద్ధ మనస్సుతో కాక శ్రమతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుచు నియమింపబడి ఉన్నవి ప్రేమతో ప్రకటించుచున్నాను. అయితే నేనేమి విశ్వాసము చేత సత్యము చేత గాని యేసు విధము చేతను క్రీస్తు ప్రకటించుచున్నారు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇంకా ముందు సంతోషించుచున్నాను. మరి నేను ఏ విషయములోని సిగ్గుపడను, ఎప్పటికీ ఇప్పుడు పూర్ణ ధైర్యముతో బోధింపచువలను. నాకు నా బ్రతుకు మూలముగా నేను సరే, చావు మూలమునైనను సరే, క్రీస్తు నా శరీరమంతా ఘనపరచుచున్నాను. నేను మిగులు అపేక్షించుచు నిర్దించుచు ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మకు సంతృప్తి కలుగునట్లు ఆ ప్రకారము నాకు రక్షణను పరిమితించెను. దేవుడు వాక్య భాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. మరి యొక్క శిలువ జ్ఞాన కూడుకల్లో భాగంగా మరి యొక్క కూడిక ఎందుకొరకైతే ఏర్పాటు చేసి ఉన్నారో డేవిడ్ రాజు గారు వచ్చి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ఎప్పుడు గన్నమ్మ గారే కాదండి, పురుషులు కూడా చెప్పాలి. దేవుడు ఒకరికే చేయట్లేదు మేలు, కుటుంబం అంతా చేస్తున్నారు. కాబట్టి డేవిడ్ రాజు గారు వచ్చి ఒక 2 మాటలు చెప్తారు. గన్నమ్మ గారు వచ్చి వారి యొక్క జీవితంలో జరిగినటువంటి మేలుని
తెలియపరిచిన తర్వాత వి రాణి గారు ప్రార్థన దయతో సిద్ధపడి ఉండండి. హల్లెలూయా. ముందుగా దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ సంవత్సర కాలంలో దేవుడు మాకు చాలా మేలు చేశాడండి. ఆయన మేలుకి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేము. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నమ్ముచున్నానండి. అయితే నా బిడ్డ పరీక్షలు రాస్తున్నాడని 7 వారాల ప్రార్థన పెట్టించుకుంటున్నానండి. బిడ్డ కూడా పరీక్షలు బాగానే రాశాను అన్నాడు. ప్రతిఫలం ఎలాగొస్తుందో దేవుని చిత్తం మీద ఆధారపడి ఉందండి. నా బిడ్డలు ఇద్దరు యవ్వన కాలంలోకి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఇటు తట్టిల్లకుండా ఉండేలాగా మీ అనుదిన ప్రార్థనలో ఉంచుతారని అడుగుచున్నానండి. యవ్వన కాలంలోని నా బిడ్డలు ఇద్దరు కూడా దేవుళ్ళు ఎదగాలని నా ఆశ అండి. అటు రీతిగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి. మీరు అందరూ ప్రార్థనలో నా బిడ్డలని ఇద్దరిని తలుచుకోమని అడుగుచున్నాను. అలాగే నా భర్త చేయుచున్న పనిలోను నా చేయుచున్న పనిలోను దేవుడు తోడుగా ఉండేలాగా మీ ప్రార్థన చేస్తానని అడుగుచున్నానండి. అలాగనే మా అమ్మగారి కుటుంబం కోసం, మా అక్కల కుటుంబం కోసం, మా అత్తగారు వాళ్ళ కోసం, మా మామయ్య గారికి అస్తమాటుకు ఒంట్లో బాగుండట్లేదండి. ఆయనకి కొంచెం ఊపిరితిత్తులు ఎలర్జీ ఉంది. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండట్లేదు. ఆయన కోసం కూడా ప్రార్థనలో పెట్టమని సంఘాన్ని అంతా అడుగుతున్నానండి. ఈ సాక్ష్యం దేవుడు, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. తెలియపరిచినటువంటి సాక్ష్యాన్ని బట్టి వి రాణి గారు రాలేదండి. చిన్నమరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. అదే ఎవరైనా ముందుకొచ్చి వారి యొక్క కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి. దయతో పురుషుల నుంచి ఎవరైనా దయతో ముందుకొచ్చి మరి డేవిడ్ రాజు గారు, గన్నమ్మ గారు కుటుంబం నిమిత్తం చిన్న ప్రార్థన చేయండి. కృపానందం గారు ఉన్నారు. కృపానందం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ముందుగా దేవునికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకలమా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు దయగల మా తండ్రి, కృపలమా యేసయ్య. ఇదిగో ప్రభా, ఈరోజు రాత్రి ప్రభా డేవిడ్ రాజు గారిని, గన్నమ్మ గారిని ప్రేమించి ప్రభా ఈ రీతిగా ప్రభా కూటమి పెట్టించుకోవడానికి వారికి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకే మీకు వందనములు ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే ఎందు నిమిత్తమైతే వస్తున్నారో వారి అవసరతలు కూడా తీర్చమడుస్తున్నాము. ఇదిగో ప్రభా, చెప్పిన సాక్షి విషయంలో ప్రభా, వారి మామయ్య గారి విషయంలో అనారోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు ప్రభా. ఉన్న బిడ్డలు ప్రభా యవ్వన కాలంలోకి వచ్చారని చెప్తున్నారు. అయ్యా బాబు, వారు చేసే ప్రతి పని బాటలో కూడా మీ తోడు అనుగ్రహించబడుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మా చర్చి నిమిత్తము 40 రోజుల కూటాల్లో కూడా ఎంతోమంది పాలు పంపులు పంచుకొని ఉన్నారు. అయ్యా బాబు, ప్రతి ఒక్కరూ మనసును మార్చండి, మారు మనసును దయచేయమడుస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మేలు చేస్తారని నమ్ముతున్నాం. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలన్నీ కూడా తీర్చమడుస్తున్నాం తండ్రి. ప్రభా, మీ కార్యక్రమానికి ప్రభా మహిమకరముగాను ఘనముగాను జరిగించండి ప్రభా. మరి ఎంతైతే ఈ రోజున ఖర్చు పెడుతున్నారో ప్రభా, వారికి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగా ఫలించే భాగ్యాన్ని కూడా దయచేయమడుస్తున్నాం ప్రభా. మీ దైవజనులు ప్రభా మరి ఏవైతే వాక్యము చెప్తున్నారో ప్రభా మాకైతే తెలియదు కానీ ప్రభా, ఆ ఇత్తే విత్తనములు ప్రభా మంచిని నేలను పడి మంచి ప్రభా విత్తే భాగ్యాన్ని దయచేయమడుస్తున్నాం. మా మనసుల్లో ప్రభా మేము చెప్పిన వాక్యాన్ని నెమరు వేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తారని నమ్ముసు ప్రభా. ఈ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకే మీకు వందనములు స్తోత్రం చెప్పుసు. ఈ పాపనైన ప్రార్థన మీ సన్నిధి చేర్చుకున్నామని యేసుక్రీస్తు నామమున మిక్కిలి పాపనై బ్రతిమేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, నీ కృపను బట్టి ఇటు రీతిగా మేమందరం కలిసి నీ మాటలు ధ్యానించి
ఆ మాటల ప్రకారం బ్రతుకుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి వందనములయ్యా. ముఖ్యంగా తండ్రి మరి ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయొచ్చున్న. మరి వారి యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో తండ్రి బలపరచండి. అలాగే తండ్రి దేవా మరి డేవిడ్ రాజు గారు వారి యొక్క మరి బంధువులు రాజేపాలెంలో ఉన్నటువంటి వారి యొక్క అక్కగారు వారి యొక్క కుమారుడు తండ్రి దేవా మరి పాము కరిచిందని తెలియపరిచారు. దైవిదిగో తండ్రి హాస్పిటల్లో ఉన్నారని, అయా రిపోర్టులు తండ్రి దేవా మరి రేపటి దినాన్ని వస్తాయని తెలియపరిచారు. అయా ఈ యొక్క ప్రార్థనలో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. ఆ బిడ్డకి దేవా మంచి ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేస్తారని తండ్రి కోరుచున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవా మరి మధ్యాహ్న కాలంలో వెళ్ళి సేవకుల కుటుంబంలో వాక్యాన్ని వివరించి రావడానికి తండ్రి మీరు సహాయపడ్డారు దేవా. వారి యొక్క ఆరోగ్యం నిమిత్తం కూడా తండ్రి దేవా ప్రార్థన చేయమని దేవా మరి కోరి ఉన్నారు. ఈ యొక్క ప్రార్థనలో తండ్రి వారి యొక్క సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేయండి. అలాగే తండ్రి ఇప్పుడు మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించుటకు తండ్రి సిద్ధపడుచుండగా సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచుతారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాగే మరి యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి దేవుని పేరట వందనములు. కూడి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు వారి పేరట వందనములు అండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మరొక ఉపమానాన్ని చెబుతూ పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకు పోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. ఏమండి, అక్కడి నుంచి మనం ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడి వరకు ఉంది ఉపమానం అంటే 15వ వచనం వరకు 14వ వచనం వరకు ఈ యొక్క ఉపమానం అనేది ఉంది. ఏమండి, తెలిసిన ఉపమానమే, చాలాసార్లు మాట్లాడిందే. పెండ్లి విందు గురించినటువంటి ఉపమానం. కొన్ని వచనాలు మనం చదివాం. ఇది లూకా గారు రాసినటువంటి సువార్తలో కూడా ఉంది. ఏమండి, లూకా గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 15 నుండి 24 వచనాలు. లూకా గారు రాసినటువంటి సువార్త ఒకే ఉపమానం 2 చోట్ల రాయబడ్డది. ఒక చోట కొంచెం వివరణ ఎక్కువ ఇచ్చారు, ఒక చోట కొంచెం వివరణ అనేది తక్కువగా ఇవ్వడం జరిగింది. లూకా గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడంట. విందు కాలమందు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడి వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. అక్కడ లేనటువంటి కొంత విషయం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. అక్కడ ఏక మనసుతో నెపాలు చెప్పారని రాయబడలేదు. నెపాలు చెప్పనా ఏమండి ఏం చెప్పారు అనేది ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్పారు. ఏంటంట, మొదటవాడు నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచు. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాడు, వాటిని పరీక్షింపవలనని చెప్పాడంట. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత రాలేనని చెప్పాడు. అక్కడ రాయబడినటువంటి సందర్భం, ఇక్కడ రాయబడినటువంటి సందర్భం రెండు ఒకటే. ఒకసారి దీన్ని జాగ్రత్తగా ముందుగా చదివిన దాన్ని వివరించి ఒక్కొక్క పదాన్ని కూడా లేదా ఒక్కొక్క వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాన్ని చెబుతూ, పరలోక రాజ్యం అంటే ఎలా ఉంది అంటే, ఒక రాజు తన కుమారునికి పెండ్లి చేస్తున్నాడు. ఒక రాజు తన కుమారునికి పెండ్లి చేస్తున్నాడు. ఆ పెండ్లి చేస్తున్నప్పుడు ఆ పెండ్లి విందు అనేది ఏర్పాటు చేశాడు. ఆ విందుకి రండి అని చెప్పి చాలామందిని పిలవడానికి పంపించాడంట. చాలామందిని
పిలవడానికి పంపించాడు. అలా పిలవడానికి కొంతమందిని పంపించినప్పుడు వారు రాను అని చెప్పారు. ఏక మనసుతో ఏం చెప్పారంట? నెపాలు చెప్పారు. అంటే మొత్తానికి రామని చెప్పారు. సరే అని దాసులు వచ్చారు. దాసుల్లో కూడా కొంతమందిని ఏం చేశారంట? చంపేశారు. రాజుగారికి చాలా కోపమొచ్చింది. ఏమంటే రాను అని చెప్పారు. కొంతమందిని చంపేశారు. రాజుగారికి కోపం వచ్చి ఒక శిక్ష అనేది అక్కడ వేయడం జరిగింది. అయితే వేరొక దాసుల్ని పంపించాడంట. వేరొక దాసుల్ని పంపించాడు. వేరొక దాసుల్ని పంపించి, ఇదిగో పిలువబడినటువంటి వారు రానన్నారు కదా! అయితే రాజమార్గాల గుండా వెళ్ళిపోండి. సందుల గుండా వెళ్ళిపోండి. పట్టణాల గుండా వెళ్ళిపోండి. ఎవరైతే మీకు కనిపిస్తారో, ఎవ్వరైనా పర్వాలేదు, మొత్తానికి మీకు కనిపించిన వారందరికీ చెప్పి, ఇదిగో పెండ్లి విందుకి పిలవండి. ఎందుకంటే విందనేది ఏర్పాటు చేశాడు. విందు శాల అనేది ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఇప్పుడు పట్టణం దగ్గరికి వెళ్ళిపోండి, రాజమార్గాల దగ్గరికి వెళ్ళిపోయి, మీకు ఎవరైతే కనిపించారో, వారు కుష్టి వ్యాధి కలిగిన వారా, అడుక్కునేవారా, ఏమన్నా అంగవైకల్యం గలవారా, ఏమంటే ఏమీ లేనివారా, ఎవ్వరు కనిపించినా సరే మొత్తానికి పిలవండి అని చెప్పాడు. అలా పిలిచినప్పుడు ఏమంటే అందరూ వచ్చారు. ఎక్కడికి? అందరూ వచ్చారు. అంటే విందు శాల, అంటే విందు ఏర్పాటు చేసేటటువంటి ఆ ప్లేస్‌కి అందరూ వచ్చారంట. అందరూ నిండిపోయారు. అందరూ భోజనం చేస్తున్నారు. అప్పుడు రాజు వెళ్ళి అక్కడ విందు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి, "స్నేహితుడా, పెండ్లి వస్త్రం ఏదయ్యా?" అని అడిగాడంట. అతడు మౌనిగా నిలబడ్డాడంట. "పెండ్లి వస్త్రం ఏది?" అని అడిగినప్పుడు మౌనిగా నిలబడ్డాడు. మౌనిగా నిలబడ్డాడు కాబట్టి, ఇదిగో పెండ్లి వస్త్రం లేని వాడిని ఎక్కడ వేసేయమన్నాడు? చీకటి గల బిలము, లేదంటే అక్కడ రాయబడ్డది మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. "స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడుగగా, వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేడు." అక్కడ ఏముందంట? ఏడుపును పండ్లు కొరకడం ఉంది. ఏమండి? సందర్భం ఏంటంటే ఇది. మరలా చెప్తున్నా, ఒక రాజు ఒక విందు ఏర్పాటు చేశాడు. తన కుమారుడికి పెళ్ళి. ఆ పెళ్ళికి చాలామందిని పిలిచాడు. పిలిచినప్పుడు ఎవ్వరూ రాలేదు. పిలువబడిన వారు ఎవరూ రాలేదు. అసలు రాజు ఎలాంటి వారిని పిలుస్తాడు? ఒక రాజు ఎలాంటి వారిని పిలుస్తాడు? చెప్పండి, ఎలాంటి వారిని పిలుస్తాడు? ఒక రాజు విందుకు పిలిచాడు అంటే వారు ఎంత గొప్పవారో ఆలోచించండి. ఒక రాజు విందుకు పిలిచాడంటే సాధారణమైనటువంటి వ్యక్తులు విందుకి పిలవడు. వారు కొంచెం గొప్పవారై ఉండాలి, లేదంటే ఆ రాజుకి సంబంధించినటువంటి కొంచెం హోదాలో ఉండాలి. ఆ రాజుకు బాగా తెలిసిన వారైతే మాత్రమే విందుకు పిలుస్తాడు. అలా విందుకు పిలిచాడు. విందుకు ఎవరైతే రావాలో, పిలువబడిన వారు విందుకు ఎవరైతే రావాలో వారు రాలేదంట. అంటే ఎవరైతే రావాలో వారు రాలేదు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. రాకపోవడం పక్కన పెడితే పిలువబడిన వారిని కూడా చంపేశారు. అంటే ఎవరైతే వెళ్ళి పిలిచారో వారిని కూడా కొంతమంది ఏం చేశారంట? చంపేశారు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఒక శిక్ష అనేది వేశాడు. ఆయన ఒక శిక్ష వేశాడు. శిక్ష వేసిన తర్వాత కొంతమంది దాసులు మళ్ళీ పిలిచాడంట. ఆల్రెడీ కొంతమంది దాసులు వెళ్ళారు, పిలిచారు, వాళ్ళు చచ్చిపోయారు. మరికొంతమంది దాసులు పిలిచాడు. పిలిచి, "మీరు అన్ని మార్గాల గుండా వెళ్ళిపోయి మీకు ఎవరైతే కనిపిస్తారో వారందరినీ పిలుచుకుని వచ్చేయండి" అన్నాడంట. ఎవరైతే కనిపిస్తారో వారందరినీ పిలుచుకుని రండి అంటే, ఈ దాసులు వెళ్ళి అక్కడ కనిపించినటువంటి ప్రతి ఒక్కరిని పిలిచారు. వారి గురించి రాయబడ్డది ఏమనంటే 9వ వచనం, "గనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడుచున్న వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లిశాల నిండెను." ఏమైందంట? పెండ్లిశాల నిండిపోయింది. ఏమండి? మొత్తానికి ఎవరైతే కనిపించారో వారందరినీ కూడా పిలవండి అంటే వారందరినీ పిలిచాడు. పిలిచినప్పుడు మొత్తం ఏమైంది? మొత్తం అంతా నిండిపోయిందంట. ఖాళీయే లేదంట. దేనికొచ్చారు? భోజనానికి వచ్చారు. దేనికొచ్చారు? భోజనానికి వచ్చారు. పిలువబడిన వారు రాలేదు. నిజానికి రావలసిన వారు రాలేదు. అందుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలవండి అంటే వాళ్ళందరూ కూడా వచ్చారంట. ఎక్కడికి? భోజనానికి వచ్చారు.
భోజనం చేస్తున్నప్పుడు సాధారణంగా మన ఇంట్లో కూడా ఎవరన్నా పెళ్లి జరుగుతుందనుకోండి, ఒక కార్యక్రమం జరుగుతుందనుకోండి, భోజనం చేసేవారి దగ్గరికెళ్ళి "అన్నీ పడ్డాయా?" అని అడుగుతామా లేదా? "అన్నీ వచ్చాయా? బాగున్నారా? ఎలా ఉన్నారు?" ఇవన్నీ అడుగుతామా లేమా? ఖచ్చితంగా అడుగుతాం. అలాగే రాజుగారు కూడా నేను రాజుని కదా అనే ఆలోచన పక్కన పెట్టి అందరి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడంట. అలా చూస్తున్నప్పుడు పెండ్లి వస్త్రం వేసుకోకుండా అక్కడ కూర్చున్నాడంట. సాధారణంగా రాజులు ఏం చేస్తారంటేనండి, ఎవరిని పిలిచినా కొంచెం కింద స్థాయి వాళ్ళని పిలిచినా, పెద్ద స్థాయి వాళ్ళని పిలిచినా అక్కడ అందరూ సమానమే అనే ఒక దృష్టితో లేదంటే ఒక ఆలోచన కలిగి ఆ పెండిలోకి లోపలికొచ్చే వారికి బయట కొన్ని వస్త్రాలు ఇస్తారు. బయట ఏమిస్తారు? కొన్ని వస్త్రాలు ఇస్తారు. ఆ రాజ వస్త్రాలు వేసుకొని లోపలికి రావాలి. అలా రాజ వస్త్రాలు వేసుకొని వచ్చారనుకోండి, అందరూ ఇప్పుడేంటి? సమానమే. అంతే కదండీ! ఒక మనిషిని ఎప్పుడు కూడా మనం దేన్ని బట్టి చిన్న, పెద్ద అని చూస్తామంటే వేసుకునే వస్త్రాలను బట్టే. వేసుకునే వస్త్రాలను బట్టే ఇతను గొప్పవాడు, ఇతను చిన్నవాడు అని దేన్ని బట్టి? వస్త్రాలను బట్టే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. అలా వచ్చిన వారందరికీ కూడా వస్త్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే వస్తారో అందరికీ కూడా ఇవ్వబడతాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏ వస్త్రం ఏసుకోకుండా కూర్చున్నాడంట. ఏవండీ భోజనానికి వెళ్తున్నప్పుడు కనీసం ఎలా వెళ్ళాలి? పిలిచాడు కదని చెప్పేసి అక్కడికక్కడే పరిగెట్టుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటది? పొలం పని చేసుకుంటున్నాడండి. భోజనానికి పిలిచాడు. కొంచెం ఇంటికెళ్ళి ఏవండీ చక్కగా స్నానం చేసి మంచి బట్టలేసుకొని పిలిచాడు కదా అని చెప్పేసి పరిగెట్టుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటది చూసేవాడికి? ఇతను కూడా అలాగే వెళ్ళిపోయాడంట. అప్పుడు రాజు వచ్చి, "స్నేహితుడా, మరి పెండ్లి వస్త్రం ఏది?" అని అడిగాడంట. అసలు పెండ్లి వస్త్రం ఏది లేదు ఇతనికి. అందుకే మౌనంగా కూర్చున్నాడనమాట. ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. అప్పుడు రాజుగారికి ముందొచ్చిన కోపం కంటే ఎక్కువ కోపం వచ్చి ఆయన అంటున్నాడు, ఏమని చూద్దాం. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లో పడేయండి అని చెప్పాడు. ఇది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానము అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి భావాన్ని జాగ్రత్తగా ప్రతిదాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. చిన్న ఉపమానమేనండి. పెద్దదేం కాదు. ఎందుకంటే చాలా సార్లు విన్న ఉపమానమే మనకి చదవగానే కూడా ఈజీగా అర్థమైపోతది. అయినా సరే ఒకసారి ఏం చేద్దాం? పరిశీలన చేద్దాం. ఇంతకీ రాజు ఎవరు? ఇప్పుడు రాజు యేసుక్రీస్తు ప్రభువారైతే పెండ్లికొడుకు ఎవరు? అందుకే జాగ్రత్తగా మరలా. రాజు యేసుక్రీస్తు వారైతే మరి రాజు కొడుకెవరు? యేసుక్రీస్తు వారు కొడుకున్నారా? కాబట్టి రాజు ఎవరిప్పుడు? తండ్రి అయినటువంటి దేవుడు రాజు. మళ్ళా చెప్తున్నా, రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా. తండ్రి అయినటువంటి దేవుడు రాజు. రాజు ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆ రాజుగారికి ఒక కుమారుడున్నాడు. ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కుమారునికి పెండ్లి జరుగుతుందంట. ఆ కుమారునికి ఏం జరుగుతుంది? పెండ్లి జరుగుతుంది. పెండ్లేంటి అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడినటువంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఒకటి చూద్దాం మనం. 12వ వచనం ఎప్పుడు చదివే మాట మరలా చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారిలో నేను అతని పాలు పంచిపెడతాను. ఏమండి? అతిక్రమములు అనే పదాన్ని చదవండి. అతిక్రమములు చేయువారితో ఎంచబడేవాడైన అయ్యాడంట. అనేకుల పాపాలను భరించుచు. అంటే పెండ్లి ఏంటి అయ్యా అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం లేదా యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా మనం చదవగలిగితే ఏమండి అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణానికి సంబంధించినటువంటి ఏమండి ప్రవచనం అది. ఎక్కడ నెరవేరింది అంటే మత్తయి సువార్త మనం చదువుతాం కదా, ఆ చివరికి వెళ్ళేటప్పటికి శిలువ దగ్గర నెరవేరింది. మనం చేసినటువంటి అతిక్రమాలకి, మనం చేసిన పాపాలకి ఆయన సిలువెక్కాడు. అంటే సిలువ బలియాగమే పెండ్లి. సిలువ బలి ఏదైతే జరిగిందో అంటే సిలువ మీద ఆయన బలియాగం జరిగింది కదా, ఆ బలియాగం ఏంటి? పెళ్లి జరగడం. ఏమండి? మరి విందేంటి? విందేంటి అంటే ఆయన మనకు అనుగ్రహించే రక్షణ విందు. మరలా చెప్తున్నా, రాజు తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారికి పెళ్లి జరుగుతుంది. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారికి పెళ్లి జరుగుతుంది. ఏంటి పెళ్లి అంటే శిలువ బలియాగమే పెళ్లి. శిలువ బలియాగమే పెళ్లి. మరి ఆ బలియాగములో లేదంటే ఆ పెళ్లిలో విందు అనేది ఏర్పాటు చేశారంట. విందు అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ విందు ఏంటి?
క్రీస్తు అనుగ్రహించే రక్షణ. విందేంటి? క్రీస్తు అనుగ్రహించే రక్షణ. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఏమండి? పెళ్ళి అంటే క్రీస్తు బలియాగమని, విందు అంటే ఆయన మనకు అనుగ్రహించే రక్షణ అని మనం గమనించగలిగితే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదవగలిగితే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. అంటే ఏమండి? రక్షణ అనేది ఎవరు అనుగ్రహించాలి? ఎవరు అనుగ్రహించాలి? క్రీస్తే అనుగ్రహించాలి. అందుకే చెబుతూ ధర్మశాస్త్ర చదువుదాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. అంటే ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలంటే క్రియల మూలంగా జరగదు. ఏ క్రియలు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా జరగదు. నేను నీతిమంతుడు అవ్వాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. మీరు నీతిమంతులు అవ్వాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. అదే చెబుతున్నాడు. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. అది ఎలా వస్తుందంట? క్రీస్తు విషయమై విశ్వాసం ఉండాలి, క్రీస్తుని నమ్మాలి. అదే రోమిలికి రాసిన పత్రిక 10:10 చదువుతాం కదా. క్రీస్తుని ప్రభువని నోటితో ఒప్పుకొని ఆయన్ని తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లో నుండి లేపాడని నమ్మాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. ఏమంటే అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చారు చూడండి. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. మనం ఆలోచించాం, ప్రభువు అంటే దేవుడు అని ఆలోచించాం ఒక ఆదివారం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేదా యేసు దేవుడని నీ నోటితో ఒప్పుకొని ఆయన్ని తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అంటే క్రియల మూలంగా ఏది జరగదు. ఒక ఎద్దుని తెచ్చి నేను బలిస్తే నేను నీతిమంతుని అవ్వను. ఒక గొర్రెని తెచ్చి నేను బలిస్తే నేను నీతిమంతుణ్ణి అవ్వను. మరి ఎలా నీతిమంతుని అవుతాను అంటే క్రీస్తు రక్తంలో కడగబడితేనే నేను నీతిమంతుని అవుతాను. అదేంటంట? పెండ్లి విందు అని రాయబడ్డది. అర్థమైందండి? పెళ్ళి క్రీస్తు బలియాగం అయితే ఆ బలియాగంలో విందేంటి? విందేంటంటే క్రీస్తు మనకు ఉచితముగా అనుగ్రహించే రక్షణ. ఉచితముగా ఇస్తున్నాడంట. భోజనాలు ఉచితంగానే కదండి పెడతారు, డబ్బులు వేస్తామా? ఏమండి? నేను కట్టేతల గురించి మాట్లాడతలేదు. పెట్టేటప్పుడు టోకెన్లు ఏమి ఇవ్వరు మనకి. ఒక 10 రూపాయలు ఇవ్వండి భోజనానికి అంటారా పిలిచినప్పుడు? అలా అంటే మనం ఎందుకు వెళ్తాం? అసలే వెళ్ళాం మనం. ఉచితముగానే పెడతారు. అలాగే క్రీస్తు ఉచితముగా మనకి ఏమనుగ్రహించాడంట? తన కృపను బట్టి రక్షణ అనుగ్రహించాడు. తన కృప ద్వారా మనకి ఏమొచ్చింది? రక్షణ. అంటే మనం ఏదో క్రియలు చేశామని గొప్పవారమని కాదు, కానీ ఆయన ఉచితముగానే మనకి ఏమిచ్చాడు? ఆ విందుని దేవుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ విందుని స్వీకరించడానికి లేదా ఆ భోజనాన్ని తినడానికి పిలవండి అందరినీ అని చెప్పేసి పంపించాడంట. ఎవరు? రాజు పంపించాడంట. చూద్దాం ఇంకా మరల మత్తయి సువార్తకు వద్దామండి. ఏమంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము మన ఉపమానం కాబట్టి ఆ మత్తయి సువార్త 22వ అధ్యాయం మూసివేయొద్దు. రాజు ఏం చేశాడంట? ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు, 3వ వచనం చదువుతున్నానండి. పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఎవరిని పంపించాడంట? తన దాసులను పంపించాడంట. ఎవరి గురించి పంపించాడంట? పిలువబడిన వారిని రప్పించుటకు. పిలువబడిన వారిని రప్పించుటకు తన దాసులను పంపించాడు. పిలువబడిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలీల ప్రజలు. ఇశ్రాయేలీలు యూదులు ఎవరు? పిలువబడిన వారు. ఏమండి? పిలువబడిన వారు ఎవరు?
పిలువబడిన వారు ఎవరంటే ఇశ్రాయేలీలు లేదా యూదులు. వీళ్ళు పిలువబడిన వారు. మన దగ్గరకు వద్దాం కొంచెం ముందు వాళ్ళ చరిత్ర ఆలోచించేసి అప్పుడు ఎక్కడికి వద్దాం, మనతో వచ్చి మన దగ్గరకు వచ్చి అప్పుడు ముగించుకుందాం మనం. పిలువబడిన వారు ఎవరు అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రకారం ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు. పిలవడానికి ఎవరు వెళ్ళారంట? పిలవడానికి ఎవరు వెళ్ళారు? దాసులు వెళ్ళారు. ఇంతకీ పిలవడానికి వెళ్ళిన వారు, చంపబడిన వారు ఎవరు అంటే ప్రవక్తలు. పిలవడానికి వెళ్ళిన వారు, చంపబడిన వారు ఎవరు? ప్రవక్తలు. కొన్ని వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 25. బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు వెనుక తీయుచు వచ్చిన వారే నేను అనుదినము పెందలక్కడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని. అంటే ప్రవక్తల్ని దేవుడు ప్రతి దినము పెందలక్కడి ఈయన లేచంట. ఎవరు? అసలు దేవుడు ఎక్కడ పడుకుంటాడు అంటే మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన మరలా మనకి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ నేనే పెందలకడే లేచి నా సేవకులైనటువంటి ప్రవక్తల్ని నేను ఏం చేస్తున్నాను? మీ వద్దకు పంపుచున్నాను. తీశారండి అందరూ? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నా. నేను అనుదినము పెందలకడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని. వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులు. అంటే ప్రతిరోజు కూడా భోజనం ఉంది, భోజనం ఉంది, భోజనం ఉందని దేవుడు పెందలకడే లేచి పంపిస్తున్నాడంట. చెప్పండి రా బాబు మీరు వెళ్ళని. ఎవరిని? ప్రవక్తలని, సేవకులని, ఆ రోజు ఉన్నటువంటి యాజకుల్ని. వీరు ప్రతి దినము వెళ్ళి ఏం చేస్తున్నారు? చెబుతున్నారంట. ఏమని అంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది, ఇగో రక్షణ సమీపంగా ఉంది, ముందు మీరు మారండి మారండి అని ప్రతి దినము కూడా తండ్రి అయినటువంటి దేవుడి గురించి, రాబోయేటటువంటి క్రీస్తు గురించి ప్రతి దినము ఏం చేస్తున్నారు? చెబుతున్నారు. కానీ వీరు నమ్మలేదంటండి. వీరు నమ్మకుండా ఏం చేశారంట? యోహాను సువార్త 1వ అధ్యాయము పిలువబడిన వారు ఇశ్రాయేలీలు, యూదులు. పిలవడానికి వెళ్ళిన వారు ఎవరు? ప్రవక్తలు. పిలవడానికి వెళ్ళిన వారు ఎవరు? ప్రవక్తలు. వీళ్ళు ఏమంటున్నారంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన ఎక్కడికి వచ్చాడు? తన స్వకీయుల దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక యూదుడు. ఆయన స్వకీయులు ఎవరు? యూదులు, అలాగే ఇశ్రాయేలీలు. అంటే మొత్తం ఇశ్రాయేలీలే యూదులు మనం విడగొట్టి మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు విడిపోయారు కాబట్టి యూదులు 2 గోత్రాలు, యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. మిగిలిన 12 గోత్రాలని ఇశ్రాయేలీ ప్రజలు అంటాం. మొత్తానికి ఇశ్రాయేలీ ప్రజలు అందరూ ఎవరంటే 12 మంది. అంటే ఆయన స్వకీయులు ఎవరు? 12 గోత్రాల్లో ఉన్నవారే స్వకీయులు. ఆయన వారి దగ్గరకు వచ్చాడంట. ఆయన వచ్చాడని ప్రవక్తలు చెబుతున్నారు. పిలవడానికి వెళ్ళినటువంటి దాసులు పెండ్లి జరుగుతుంది రండి, పెండ్లిలో ఏం చేస్తున్నారు? భోజనాలు పెడుతున్నారు రండి అని యోహాను గారు ప్రకటిస్తున్నారు. ఆయన చంపేశారు. ఇర్మియా గారు ప్రకటిస్తున్నారు. ఆయన్ని చంపేశారు. యెషయా గారు ప్రకటించారు. ఆయన్ని రంపాలతో కోసి చంపేశారు. ఆయన చేతులకి చేతులు, కాళ్ళకు కాళ్ళు, దేనికి దానికి రంపాలతో కోసి ఒక చెట్టుకు కట్టి కోసి చంపేశారు. అలా వచ్చి చెబుతున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏం చేశారంట? చంపిరి అని రాయబడ్డది కదా. మత్తయి సువార్తలో చూద్దాం నిజంగా చంపారా లేదా అనేది క్లారిటీ కోసం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం 37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్ని మారులు చేర్చుకొనని. అంటే యెరూషలేమా అంటే యెరూషలేములో ఇంతకీ ఎవరున్నారు? యూదా ప్రజలు. యూదా ప్రజలారా,
యూదులారా, ఇశ్రాయేలీయులారా, నేను ప్రవక్తలను ఆ, చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు, అంటే ఆయన పంపుతుంటే వీళ్ళు చంపేస్తున్నారు, ఆయన పంపిస్తుంటే రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారంట. అలా చంపేశారంటండి. పెళ్ళిలో భోజనానికి రమ్మన్నారు. పెళ్ళి అంటే ఏంటి? క్రీస్తు బలియాగం. పెళ్ళిలో విందంటే ఏంటి? క్రీస్తు అనుగ్రహించే రక్షణ. ఆ రక్షణ మీకు ఉచితంగా ఇస్తున్నాడు రాజు, వచ్చి తీసుకోండి అని ప్రవక్తలు వెళ్ళి చెబుతుంటే ఆ ప్రవక్తలను ఏం చేశారంట? రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. వెంటనే శిక్ష అనేది వేసేశాడు. అది జరిగిపోయింది కూడా. ఎందుకంటే క్రీస్తు శకం 60వ శతాబ్దంలోనండి, క్రీస్తు శకం 60లో 60-70 ఆ కాలంలో రోమా ప్రభుత్వంలో టైటస్ అని ఒక జనరల్ ఉండేవాడు. టైటస్ అని వాళ్ళ అధికారి ఒక ఆయన ఉండేవాడు. ఆ అధికారి సుమారుగా 1,50,000 మందిని చంపేశాడంట. 1,50,000 మంది యూదుల్ని చంపేసి యెరూషలేం అంతా కూడా తగలబెట్టుకుని వెళ్ళిపోయాడు. యెరూషలేం అంతా ఏం చేశాడు? కాల్చేశాడు మొత్తానికి. జరిగిందా దేవుడు చెప్పింది? జరిగింది. ఎందుకంటే రాజుగారికి వచ్చినటువంటి కోపం ఎలాంటిది? ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయనకు వచ్చే కోపం అలాంటిదే. సేవకుల మీద చెయ్యేసినా, సేవకులను చంపుతున్నా దేవుడు ఊరుకుంటూ ఉండడండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారు శిక్షణ ఏం చేస్తారు? ఖచ్చితంగా పొందుకుంటారు. ఆయన పంపిస్తున్నాడంట. ఆయన పంపిస్తుంటే వీళ్ళు చంపేశారు. అందుకు రాజుగారికి కోపం వచ్చింది. మొత్తానికి వాళ్ళనే తీసేశాడు. ఇప్పుడు ఎలా ఉంది? పెండ్లిశాల ఎలా ఉందంట? ఖాళీగా ఉంది. ఎలా ఉంది? ఖాళీగా ఉంది. వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళు చాలా కారణాలు చెప్పారంట. వాళ్ళు చాలా కారణాలు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి అంటే ఆ రోజు ఉన్నటువంటి యూదులు, యేసుక్రీస్తు ప్రభువారా, ఈయన మరియమ్మ కుమారుడు కాదా? మాకు తెలీదా? మా చుట్టూ తిరిగేవాడు, మాకు తెలీదా? వాళ్ళ అన్నలు అన్నారంట, ఏంటి మా అన్నకి పిచ్చెక్కింది, మా అన్నను నమ్మమంటావేంటి అన్నారంట యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముళ్ళు. తెలుసు కదండి, మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం కదా. ఏమండి, ఇతను ఎవరు? యోసేపు కుమారుడు కాదా? పని చేసుకునేవాడు కాదా? మా దగ్గర పుట్టి మా దగ్గరే పెరిగేటటువంటి ఒక మనిషి కాదా? ఈయన్ని మేమెందుకు నమ్మాలి అని ఒకే మనసుతో ఏం చేశారంట? నెపాలు చెప్పి మేము రామండి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అన్నారు. చివరికి పోయారు. ఇప్పటికేనండి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రమ్మంటే మనము కూడా ఇలాంటి కుంటి సాకులే చెప్తాం. ఏమండి, ఇలాంటి సాకులే చెప్తాం. ఆయన నమ్ముకుంటే పూలు పెట్టుకోకూడదంట, ఆయన నమ్ముకుంటే బొట్టు పెట్టుకోకూడదంట, ఆయన నమ్ముకుంటే అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి, మొత్తానికి ఏయో చెప్పేసి రామంతే. మనం వస్తారా? ఇప్పటికీ చాలామంది ఏం చెప్తారు? ఆయన్ని నమ్ముకోండి. ఎందుకు నమ్ముకోవాలి? రక్షణ కొరకు నమ్ముకోండి అంటే ఇవి ఏవేవో సంబంధించినవి, ఇక్కడికి వస్తే ఏదో చెయ్యాలి, ఇక్కడికి వస్తే ఏదో పాటించాలి, మొత్తానికి ఏవో సాకులు చెప్పి తప్పించుకుని తిరిగేటటువంటి చాలామంది ప్రజలు కూడా ఉన్నారు. అందుకే ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి పెండ్లి విందు ఎలా ఉంది? ఖాళీగా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో, ఎక్కడైతే రాజమార్గాల్లో కుంటివారు ఉంటారో, గుడ్డివారు ఉంటారో, మంచివారా చెడ్డవారా ఎవరైనా పర్వాలేదు, రమ్మనండి, భోజనం చేయమనండి అని వేరొక దాసుల్ని పంపించాడంట. మరి ముందు పంపించిన దాసులు ఏమయ్యారు? చంపబడ్డారు. వేరొక దాసులు ఎవరు అంటే అపోస్తులైనటువంటి శిష్యులు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అని చెబుతూ ముందేమన్నాడంటే, సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి. ఎక్కడికంట? సర్వ సృష్టికి వెళ్ళి. ముందు ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట మాట్లాడారు. రక్షణ ముందు యూదులకి అన్నాడు. రక్షణ ముందు యూదులకి. ఆ రక్షణ యూదులు స్వీకరించారా? స్వీకరించలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతూ చివరిగా మాట్లాడారు మార్కు సువార్త 16-15లో, సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఏమండి, మత్తయి సువార్త 28-18లో కూడా మాట ఉంది. చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 28-18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. అంటే ఇప్పటి వరకు యూదులకే రక్షణ, ఇశ్రాయేలుకే రక్షణ అనుకున్నాం కాదు. ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళి మీరు ఏంటి? చాటి చెప్పండి. ఉదాహరణకి
పేతురు గారు ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక దర్శనం వస్తుంది ఆయనకి. ఆ దర్శనంలో ఆహ్, సకల విధమైనటువంటి పురుగులు కనిపిస్తాయి. తెలుసండి దర్శనం? విన్నారా ఎప్పుడైనా? ఆ దర్శనంలో ఏంటంటే చాలా పురుగులు, రకరకాల పురుగులు, ఏవంటే కీటకాలు, పక్షులు ఇవన్నీ కనిపిస్తాయి. అప్పుడు దేవుడు స్వరం ఆయనకి వినిపించి, పేతురు వీటిని చంపేసుకొని నువ్వు తిను అంటాడు. వీటిని చంపుకొని నువ్వు తిను. అప్పుడు ఆయన అంటాడు, ప్రభువా నేను అపవిత్రమైన దానిని నేను ముట్టను కదా. అంటే నేను పవిత్రమైన ఆహారమే తింటాను కానీ అపవిత్రమైనది నేను ముట్టను కదా. అంటే నేను చెబుతున్నాను కదా నువ్వు తిను అంటాడు దర్శనంలో. దానికి అర్థం ఏంటంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు యూదులకి ఇశ్రాయేలుకే ప్రభువు. కానీ పేతురు గారితో చెబుతున్నాడు దేవుడు అందరికీ ప్రభువు. అది పేతురు గారే స్వయంగా మాట్లాడతారు. కొర్నేలి గారు సందర్భంలో మాట్లాడతారు. దేవుడు అందరికీ ప్రభువు. మనకి ఏమండి గోడల మీద రాస్తారు కదా. ఇప్పుడు ఎవడో రాయట్లేదు అనుకోండి. గోడల మీద రాస్తారు కదా. ఆయన అందరికీ అప్పటి వరకు ఎవరికి పిలువబడిన వారు ఎవరు వాళ్ళు? యూదులు, ఇశ్రాయేలీలు. ఇప్పుడు వేరొక దాసులను పంపించాడంట. ముందు పంపించిన దాసులు ఏం చేశారు? చంపేశారు. ఇప్పుడు వేరొక దాసులు ఎవరు? వేరొక దాసులు ఎవరు అంటే అపోస్తులైనటువంటి శిష్యులు, సేవకులు. వారు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి. ఎవరు కనిపిస్తే వారికి చెప్పండి. వాడు మంచివాడా, చెడ్డవాడా, కుష్ఠవ్యాధి కలిగిన వాడా, అంగవైకల్యం కలిగిన వాడా, ఎవడైనా పర్వాలేదు, ప్రతి ఒక్కడికి చెప్పండి. నమ్మితే ఎక్కడికి వస్తాడు? నమ్మితే ఎక్కడికి వస్తాడు? పరలోక రాజ్యానికి వస్తాడు. వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళి చాలా మందిని పోగు చేసేసారన్నమాట. ఎంతమందిని పోగు చేశారు? వీళ్ళందరికీ ప్రకటించారు. ఇప్పుడు ఆ విందుకొచ్చిన వారు ఎవరు అంటే ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 26 నుండి 29 వచనాల్లో రాయబడినటువంటి మాట చూద్దాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మీరు వెళ్ళండి, మంచివారా, చెడ్డవారా, కుంటివారా, గుడ్డివారా అంటే ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆత్మీయంగా కుంటివారా, గుడ్డివారా, అంగవైకల్యం కలిగిన వారు ఎవరైనా పర్వాలేదు, మొత్తానికి అందరినీ పిలవండి అంటే దానికి అర్థం ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఏంటంటే ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు? మనమే. ఏమండి ఆత్మీయంగా అంగవైకల్యం కలిగినటువంటి మనల్ని దేవుడు ఆయన యొక్క విందుకు పిలిచాడు. ఆయన యొక్క విందుకి దేవుడు మనల్ని పిలిచాడు. ఆత్మీయంగా మనం ఎవరు? కుంటివారం. ఆత్మీయంగా ఎవరు మనం? గుడ్డివారం. ఆత్మీయంగా అంగవైకల్యం కలిగినటువంటి మనల్ని దేవుడు జ్ఞానులను పక్కన పెట్టి, రాజులను పక్కన పెట్టి, అధిపతులను పక్కన పెట్టి, ఏ ఎన్నిక లేనటువంటి, ఏ యోగ్యత లేనటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులకి లేనటువంటి దేవుని మాటలు ఈరోజు బలహీనులైనటువంటి మనకున్నాయి. కారుల్లో తిరిగేటటువంటి వారికి లేనటువంటి యోగ్యత ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనకు ఉంది. ఉందా లేదా? ఉంది. నశించే వారికి సిలువ వార్త వెర్రితనమంట, రక్షించబడే వారికి శక్తి. ఎవరు గొప్ప? నేను చెప్తాను, మనమే గొప్ప అని చెప్తాం. ఎందుకు? మనము ఆధారపడింది తండ్రి అయినటువంటి దేవుడి మీద కాబట్టి ఎవరు గొప్ప? మనమే గొప్ప. చూడండి, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. ఎవరైతే ఎన్నికైన వారు అనుకుంటామో, ఎవరైతే గొప్పవారు అనుకుంటామో వారిని వ్యర్థము చేయుటకు. మరి పిలువబడ్డారు కదా, మరి రావాలి కదా, రాలేదంట. అందుకే ఆయన కోపం వచ్చి ఎవరిని పిలుస్తారో పిలవండి అన్నారు. మనము ఎన్నిక లేని వారం, మనము లోకంలో నీచులైన వారం, తృణీకరింపబడిన వారం. ఏమండి అయినా సరే దేవుడు ఎన్నుకొని ఆయన పెండ్ల విందుకి పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? ఆయన పెండ్ల విందుకు పిలిచాడు. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అలా పిలిచినప్పుడు అందరూ కూడా
ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? పెండ్లి విందుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పెండ్లి విందుకు వెళ్ళారు. ఇందులో కూడా అపోస్తులొచ్చి అపోస్తులొచ్చి అందరినీ పిలవండి అన్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళిపోయారు. అందరి దగ్గరికి వెళ్ళిపోయి అందరినీ పిలుస్తున్నారంట. అందరిలో కూడా ఏక మనసుతో నెపాలు చెప్పేవాళ్ళు ఉన్నారంట చూడండి. ఒకసారి ఆ మాట చూద్దామా? లూకా సువార్తలో దాని గురించి చాలా చక్కగా వివరించారు. లూకా సువార్త 14వ అధ్యాయంలో కూడా ఆ ఉపమానం ఉంది అని మనం చదివాం కదండీ! వారందరూనంట ఏక మనస్సుతో ఆ! 18వ వచనమండి. 14వ అధ్యాయం 18వ వచనం. ఏక మనస్సుతో ఏం చెప్పారంట? ఒకే మనసు కలిగి చెప్పారు. అప్పుడప్పుడు ఒరేయ్! నేను ఈ మాట చెప్తాను. మరలా నువ్వు మాట మార్చావనుకో తేడా వస్తది కాబట్టి నువ్వేం చెప్పు? నువ్వు అదే చెప్పు. అంటే అందరూ సంభాషణ చేసుకుంటారన్నమాట. అందరూ కూర్చొని జాగ్రత్తగా మాట్లాడు. ఒరేయ్! నేను ఈ మాట చెప్తాను. కాబట్టి నువ్వు కూడా ఏం చెప్పాలి? అదే మాట చెప్పు. అంటే అసలు మాట మార్చడానికి వీలు లేదు. చిన్నప్పుడు మనకి ఇంత జ్ఞానం లేక స్కూల్ మానేసిన తర్వాత ఏమంటే సార్ ఏదైనా అడిగాడనుకోండి ఏదో ఒకటి చెప్పేస్తాం. మా తాత పోయాడండి అంటారు. ఎక్కువ అదే తాతని ఎన్ని సార్లు చంపేస్తామంటే మనం పాపం. ఆయన అలాగ ఉంటాడు. పక్కోడు రాడు. ఒరేయ్! ఏమైందంటే ఈడు కూడా అదే అనుకుంటాడు తెలుసా అండి? ఈ పక్కోడు కూడా ఏమనుకుంటాడంటే నన్నే ఫస్ట్ అడుగుతారు. మా తాత చచ్చిపోయాడని చెప్దాం అనుకుంటాడు. కానీ ఈ పక్కోడు లెగిసి ఏం చెప్తాడు? పాపం ఈడికి ఏం చెప్పాలో తెలీదు. అందుకే ఈళ్ళు ఏక మనసుతో నెపాలు చెప్తున్నారంటండి. మనలాగే ఏవండీ ఏం చెప్తున్నారో చూడండి. ఒకడన్నాడంట, మొదట వాడన్నాడంట, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి. ఏవండీ పొలము కొన్న తర్వాత చూస్తారా? పొలము కొన్న తర్వాత చూస్తారా? కొనే ముందు చూస్తారా? మరి ఈడేంటి కొనేసాడంట. కొనేసిన తర్వాత ఇప్పుడే వెళ్ళి పొలాన్ని చూడాలి అన్నాడంట. నేను కొనేసాను. అది ఎలా ఉంది ఇప్పుడే వెళ్ళి చూడాలి. నేను రాను. నాకు కుదరదు అన్నాడంట. ఇంకొకడిని అడిగాడంట. హ్మ్. నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. వాటిని పరీక్షించాలి. అసలు ఎప్పుడు పరీక్షిస్తాం? కొనే ముందు పరీక్షిస్తాం. ఇది బాగుందా? లేదా? మనకి పనికొస్తదా? పనికిరాదా? అసలు దీని వయసెంత? ఇది ఏమన్నా వృద్ధాప్యానికి వచ్చిందా? మొత్తానికి దీని ధర ఎంత? ఇవన్నీ ఎప్పుడు కొనే ముందు ఎన్ని పరీక్షలు చేస్తాం? ఎన్ని ఆలోచిస్తాం? అంటే పాపం వీళ్ళకి అబద్ధం చెప్పడం కూడా మనలాగేనండి. అబద్ధం చెప్పడం కూడా వీళ్ళకి ఏంటి? రావట్లేదు. ఒక ఆయన్ని అన్న ప్రార్థనకు వస్తారంటే, లేదు తమ్ముడు నేను ఇంకా రాలేదు. నేను డ్యూటీలో ఉన్నానన్నాడు. నేను సర్లే అని చెప్పేసి అలా బండేసుకొని వచ్చేస్తాను. ఇంటి దగ్గరే ఉన్నాడు పాపం. ఆయన అంటే నేను చూడను. నేను అలా తిరిగి వెళ్ళిపోతాను కదా అనుకున్నాడు. నేనేంటంటే ఇలా తిరిగొచ్చాను. కాబట్టి ఎక్కడున్నాడు? ఇంటి దగ్గరే ఉన్నాడు మాట. అప్పుడు చూసినప్పుడు అంటే నన్ను చూడలేదులెండి. నేనే చూసాను. ఏవండీ? అంటే పాపం చాలామందికి ఏంటంటే అబద్ధం చెప్పడం కూడా రాదు. అలాగే వీళ్ళు అంటున్నారంట, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. వాటిని పరీక్షించాలన్నాడంట. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకొనుచున్నాను. వివాహం చేసుకున్నాను. నేను రాను అని చెప్పాడంట. అంటే నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఏంటి? అందుకే పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారన్నమాట. వివాహం అయిన తర్వాత మొదటి ఆదివారం ఎక్కడ కనిపించాలి? ఆ మొదటి ఆదివారం కనిపించరు కొంతమంది. కొంతమంది ఆ మొదటి ఆదివారమే కనిపిస్తారు. ఇంకా కనిపించరు. అంటే 2 రకాల వాళ్ళు ఉంటారండి. ఆ మొదటి ఆదివారం కనిపిస్తారు. తర్వాత ఇంక కనిపించరు. కొంతమంది ఆ మొదటి ఆదివారం అసలు కనిపించరు. మిగిలిన ఆదివారాలు కూడా కొంతమంది కనిపించరు. ఎందుకు? తిరగాలి. ఇప్పుడు ఎక్కడ తిరగాలి? ఏమండి? బా చెప్పారు. లోకంలో తిరగాలి. అంతే కదండీ! పెళ్లి ముందు ఆడు కొన్ని ఫోటోలు తీస్తాడు. బా రాలేదు. పెళ్లి అయిపోయిన తర్వాత మరలా వెళ్దామంటాడు ఆడు. మరి ఆడికి పని ఉండదు కదా! సరే వాడితో కొన్ని రోజులు వెళ్ళిపోతాం. తర్వాత చుట్టాలు అక్కడికి, ఇక్కడికి. ఏవండీ? అక్కడ కొన్ని రోజులు ఉండాలి. ఇక్కడ కొన్ని రోజులు. మొత్తానికి ఇంక తిరుగుతానే ఉంటారు. దేన్నొదిలేసాం? దేన్నొదిలేసాం? ఏవండీ పెళ్లయిన తర్వాత సరే కొన్ని రోజులు వదిలేసాం అనుకోండి. పోనీ ఒక 3 నెలలా? ఒక 6 నెలలో? పోనీ సంవత్సరమా? ఒక సంవత్సరం వేద్దామా పోనీ? ఒక సంవత్సరం వేసుకోండి. కానీ సంవత్సరం తర్వాత కూడా కనిపించడు. అంటే మొత్తానికి ఏంటంటే ఏదో నెపం చెప్పి ఏది వదిలేస్తున్నాడు? దేవుని సన్నిధిని వదిలేస్తున్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు చూడండి. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణం వీధుల్లోకి సందుల్లోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఎక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు నేను చేశాను. అంటే గుడ్డివారు కుంటివారు నేను పిలిచాను బాగున్న వారిని రాలేదు. ఇప్పుడు గుడ్డివారు కుంటివారు వీళ్ళెవరో కదండి మనమే. అంటే మనం గుడ్డివారమని కాదు కుంటివారమని కాదు ఆత్మీయంగా గుడ్డితనం కలుగజేశాడు.
ఆత్మీయంగా కుంటివారం అయిపోయాం, ఆత్మీయంగా బలహీనపడిపోయాం. వీళ్ళందరినీ పిలవండి అన్నాడు. అన్యులుగా ఉన్నటువంటి మనందరం కూడా మారి క్రీస్తులోనికి వచ్చాము. ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? ఒక దాసుడొచ్చాడు. ఒక దాసుడు పిలిచాడు. ఎవరో పాస్టర్ గారు వచ్చారు. వాక్యం వినండి అని పిలిచారు, వచ్చాం. ఎవరో సేవకులు వచ్చారు, సువార్తకుడికి పెట్టారు, వాక్యం విన్నాం, మారం. అంటే ఆయన తన దాసులని సర్వ సృష్టికి పంపించుకుని పిలుస్తున్నాడు. అప్పుడు వచ్చామంట. ఆ వచ్చిన వారిలో ఒకరికి ఏమి లేదు, వచ్చారు కానీ ఏమి లేదు. మరలా మత్తయి సువార్త, ఏమండి లూకా సువార్తలో అక్కడితో క్లోజ్ అయిపోయింది. అక్కడ పెండ్లి వస్త్రం గురించి ప్రస్తావన ఎక్కువ లేదు కానీ మత్తయి సువార్తకి వెళ్దాం. ఏమండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చావు? పెండ్లి వస్త్రం ఏదయ్యా అని అడిగాడంట. మరి పెండ్లి వస్త్రం ఉండాలి లేదా? అసలు పెండ్లి వస్త్రం ఎవరికి ఉండాలి? పెళ్లి చేసుకునే వాళ్ళకి ఉండాలి. తినిపోయే వాళ్ళకి పెండ్లి వస్త్రం ఎందుకు? అంతే కదండి. ఓ మూల అలా నిలబడి తిని వెళ్ళిపోయేవాడికి ఆడు ఏ వస్త్రాలు వేసుకుంటే ఏముంది? ఎలా అయినా తినేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ లోపలికొచ్చి తినేవారికి కూడా ఏముండాలి? పెండ్లి వస్త్రం ఉండాలి. ఆ పెండ్లి వస్త్రం లేదంట. పెండ్లి వస్త్రం లేకపోతేనే బయటికి గెంటేస్తారా? పెండ్లి వస్త్రం లేకపోతేనే బయటికి గెంటేస్తారా అంటే, రాజు పెండ్లి వస్త్రం లేకపోతే ఖచ్చితంగా ఏం చేస్తాడు? బయటికి వెళ్ళిపోమన్నాడంట. వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి రమ్మన్నది ఆయనే. ఏమండి పెండ్లి వస్త్రం లేనప్పుడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడంట? వెలుపల చీకట్లోనికి తోసేయండి అన్నారు. అంటే మనం వచ్చాము కానీ ఏమి లేదంట. పిలువబడ్డాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని మాటలు ఎవరో చెబుతుంటే విని ఇక్కడికి వచ్చాం. కానీ మనకి ఏమి లేదు. పెండ్లి వస్త్రము అంటే విందులోనికి వెళ్ళాలంటే ఒక అర్హత ఉండాలి. వస్త్రము లేదు. నిన్న చదివాం కదా, యెషయా గ్రంథము 61:10 వచనం చదివాం నిన్న. మరలా చూద్దాం, నిన్న చదివిన మాటే. ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, పెండ్లి కుమార్తె రీతిగాను రక్షణ అను వస్త్రమును. ఏ వస్త్రం ఉండాలి? అసలు ఆయన ఉచితంగా అనుగ్రహించేదే భోజనం ఏంటి? రక్షణ. ఆ రక్షణను స్వీకరించాలి అంటే ఏముండాలి? మరలా రక్షణ అనే వస్త్రం ఉండాలి. ఎవరు పడితే వారు వచ్చి తినేసేది కాదు. ఆయన నామాన్ని బట్టి, ఆయన ఏమండి దేవుడని, ఆయన మృతులను లేపాడని, ఆయన యందే పరలోకం ఉందని ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. నమ్మి బాప్తిసం పొందితే అప్పుడు రక్షణ అనే వస్త్రం మనకి. నీతి అనే వస్త్రము అన్నారు కొన్ని చోట్ల. నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఏమంటే నీతి న్యాయాలు అంటారు ఎక్కడంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. అది ఏమనగా వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు. అంటే ఇంకో ఈ రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు, నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు దేవుడంట వారి అపరాధాలని ఎవరి మీద అంటే మన అపరాధాలని మన మీద మోపకుండా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగిస్తాడు. అంటే ఈ వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన పాపాలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకొని దేవుడికి మనకి మధ్యన ఉన్నటువంటి వైరాన్ని తొలగించి ఆయనతో మళ్ళీ ఏం పరుస్తాడు? సమాధానపరుస్తాడు. అందుకే మురికి గుడ్డలు అని రాయబడ్డది కొన్ని చోట్ల. ఏమండి మురికి గుడ్డలన్నీ కడిగి నీతి వస్త్రాలు ధరింప చేయాలి. అలాగే క్రీస్తు లేదా గొర్రెపిల్ల యొక్క రక్తములో వస్త్రములు ఉతుక్కొని తెల్లని వస్త్రాలు ధరించుకున్నారని ప్రకటన గ్రంథంలో కూడా మనం నిన్నటి దినాన్ని కూడా మనం చూసాం. అంటే క్రీస్తు రక్తములో కడగబడి మన అపరాధాలన్నీ కడుక్కొని ఏ వస్త్రాలు ధరించుకోవాలి? ఏ వస్త్రాలు? రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. అంటే ఎవరు పడితే వారు వచ్చేసేది కాదు. మరి ఎవరు రావాలి? రక్షణ తీసుకొని దేవుని సన్నిధిలో చేరాలి. రక్షణ పొందుకుని బాప్తిసం పొందుకుని దేవుని యొక్క సన్నిధిలో చేరాలి. అలా చేరడం ఏంటంటే పెండ్లి విందుని స్వీకరించడం.
పెండ్లి అని ఒక పిలుపు వినపడ్డది. పెండ్లి అన్న ఒక పిలుపు వినపడ్డది. క్రీస్తు మన కొరకు బలయ్యాడు, సిలువ మీద చనిపోయాడు అన్న ఒక పిలుపు మనకి వినిపించినప్పుడు, ఆ పిలుపుని వెంటనే స్వీకరించి, అయ్యో నా పాపాల కొరకు ఆయన చనిపోయాడా, నా అపరాధాలని ఆయన తన భుజం మీద వేసుకున్నాడా, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, నా పాపాలని అంటే మురికి గుడ్డలని కడుక్కొని నీతి వస్త్రాలని ధరించుకోవాలి. రక్షణ అనే వస్త్రాలు నేనేం చేయాలి, ధరించుకోవాలి. ఆ రక్షణ అనే వస్త్రం లేకపోతే, ఆ రక్షణ అనే వస్త్రం లేకపోతే రక్షణ లేదనుకోండి, ఎక్కడ పాతాళమే. అక్కడ ఏముందంట, ఏడుపును. ఏమండి మత్తయి సువార్త అక్కడ ఏముందంట చూడండి, చివరగా ఆ మాట చూసి ముగిందాం. అక్కడ ఏడ్పును పండ్లు కొరకడం ఉండునని, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే పిలువబడేవారు చాలామంది ఉన్నారు, కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళేవారు కొంతమందే. ఈరోజు వాక్యం చాలామందికి వెళ్తుంది, కానీ రక్షణ పొందేవారు కొంతమందే. అర్థమైందండి? వాక్యం ఎంతమందికి వెళ్తుంది? చాలామందికి వెళ్తుంది. చాలామంది ఇంటి దగ్గర కూడా కూర్చుని వింటున్నారు నాకు తెలిసి. కానీ రక్షణ పొందేవారు ఎంతమంది? చాలా కొంతమంది. ఆ కొంతమందికి పెండ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. వారు మాత్రమే ఆ విందుని స్వీకరించి రాజుగారు ఇచ్చేటటువంటి ఆ ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్తారు. ఇప్పుడు పెండ్లి వస్త్రం ధరించేసుకున్నాం, అయిపోయింది అక్కడతో? అవ్వలేదు. దానికి కంటిన్యూ ఏంటంటే నిన్న చెప్పినటువంటి పాఠం, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఏమంటే పెండ్లి వస్త్రం ధరించుకున్నాం, బాగానే ఉంది. కానీ ఆయన వచ్చే సమయానికి దీపం మారిపోయింది అనుకోండి. వస్త్రం ధరించుకున్నాం, బాగానే ఉంది. ఏమండి ఆయన వచ్చే సమయానికి దీపం మారిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అంటే ఇక్కడ చేర్చబడాలి అన్న ఆయన పిలుపు వినాలి. ఇక్కడ చేర్చబడాలి అంటే పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని ఆయన వచ్చే వరకు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. అర్థమైందండి? పెండ్లి వస్త్రాన్ని వేసుకుని పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు అని ఆయన వచ్చే వరకు కూడా అలా సిద్ధపడే ఉండాలి. కాసేపు పక్కన పెడదాంలే, ఉక్కబోస్తుంది అనుకుంటే కుదరదు. మరి ఆయన ఎప్పుడు వస్తాడు? అంతే కదండి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, ఎండాకాలం ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. మనం వేసుకుని ఆ బట్టలను బట్టి ఇంకా చెమటలు కారుతూనే ఉంటాయి. అయినా సరే అక్కడ కాసేపు వేసుకునే ఉండాలి. నేను వేసుకోనంటే ఎలా ఉంటుంది? చక్కగా వెళ్ళి ఏమంటే ఆ బట్టలు వేసుకుని చక్కగా వరకు కనిపించి మనం రావాలి. అలాగే పెండ్లి వస్త్రాన్ని ధరించుకున్నటువంటి మనం ధరించుకున్న తర్వాత మీరు క్రైస్తవులైనందుకు శ్రమను అనుభవించాలి, బాధను అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, అన్నీ అనుభవించాలంట. ఎందుకు? మీరు క్రైస్తవులు అయితేనే అనుభవించాలి అన్నాడు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు ఏమనిపించాలి? వాక్యాన్ని ప్రకటించేవారిని చంపుతారు అని కూడా రాయబడ్డది. వాక్యాన్ని ప్రకటించేవారిని ఏం చేస్తారంట? చంపుతారు అని కూడా రాయబడ్డది. అంటే క్రైస్తవుడైతే శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది. ఏమొచ్చినా సరే ఆ పెండ్లి వస్త్రాన్ని అలా ధరించే ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నీ దీపాన్ని వెలిగించుకుని అలాగే ఉంటే ఆయన చక్కగా నువ్వు బుద్ధి కలిగినటువంటి కన్యక కాబట్టి రా పరలోకం అని తీసుకెళ్ళిపోతాడు. లేదు ప్రభువా నా పెండ్లి వస్త్రాన్ని నేను తీసేస్తాను అంటే, రక్షణ అనే వాడు ఎక్కిన తర్వాత అండి బయటకు చూస్తానంటే కుదరదు. బయట ఏముంది? నోవాహు గారు వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత ప్రభువా కాసేపు బయటికి వెళ్ళి వస్తానంటే బయటికి వెళ్తాడు, కానీ మళ్ళీ రాడాయన. అందుకే ఎంత కష్టమైనా సుమారు 1 సంవత్సరం పైనే ఉన్నాడండి. ఎక్కడ? వాళ్ళలోని ఎవరున్నారు? వాళ్ళ పిల్లలే ఉన్నారు. మొత్తం అన్ని జంతువులే, మొత్తం అన్ని జంతువులే, మొత్తం అన్ని జంతువులే అండి. సంవత్సరం పైన జంతువులన్నీ అక్కడ ఉన్నాయి. ఏమండి అవి బయటికి వెళ్ళి ఏమండి వా అంటే 1కి 2కి ప్రతిదీ అక్కడ తినే ఆహారం అక్కడే. ఎవరు శుభ్రం చేయాలి? ఎవరు భరించాలి? ఎవరు భరించాలి? ఆయనే భరించాలి. అన్నీ భరించాడు, అన్నీ శుభ్రం చేశాడు, అన్నిటికి ఆహారం పెట్టాడు. ఎందుకంటే బయటికి వెళ్తే ఇదిగో ఏముంది? ఆల్రెడీ నిండిపోయి ఉంది నీటితో. వెళ్ళానా మళ్ళీ తిరిగి రాను. ఎందుకంటే ఆల్రెడీ శవాలు అనేవి బయట ఉన్నాయి, మునిగిపోయారు, అందరూ చచ్చిపోయారు. కాబట్టి ఎంత కష్టమైనా సరే ఈ వాడ ఆగి వరకు కూడా నేను ఏం చేయాలి? భరించాలి అనుకున్నాడు, భరించాడు. వాడ ఒక చోట ఆగింది, వెంటనే దేవుడు దిగు అన్నాడు, ప్రశాంతంగా దిగాడు, తన జీవితాన్ని తను గలిపాడు. అలాగే మనం రక్షణ అనే వాడ ఎక్కాం. ఆ వాడ ఎక్కిన తర్వాత శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, తిడతారు, కొడతారు, హేళన చేస్తారు. మనవారే మనల్ని చీ కొడతారు, మనవారే మన హేళన చేస్తారు.
అంటే మన వారే మనల్ని దూషిస్తారు. దేవుణ్ణి నమ్ముకున్నావు కదా! నీకు వచ్చింది ఏమి అని అడుగుతారు. దేవుణ్ణి నమ్ముకున్నావు కదా! ఏ లాభం వచ్చిందని అడుగుతారు. దేవుణ్ణి నమ్ముకున్నావు కదా! ఏ కష్టం పోయిందని అడుగుతారు. ఏం చెప్పాలి? దేవుని నమ్ముకుంటే కష్టాలొస్తాయి. దేవుణ్ణి నమ్ముకుంటే ఇబ్బందులొస్తాయి. నేను నిలబడితే నాకు ఏముంది? ప్రశాంతమైనటువంటి ఆ రాజ్యం నేను సంపాదించుకుంటాను. అప్పటి వరకు కూడా పెండ్లి వస్త్రం ఎలా ఉండాలి? తీసివేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నేను బయటికెళ్ళి వస్తాను ప్రభువా కాసేపు అంటే కుదురుతదండి? కుదరదండి. ఒకసారి ట్రై చేయండి కావాలితే. కారు ఎక్కి వెళ్తున్నప్పుడు కాసేపు బయటికెళ్ళి వస్తానండి. నువ్వు ఆపొద్దు. నేను బయటికెళ్ళి వస్తాననంటే ఒకసారి. కారు అవసరం లేదులేండి. మన దగ్గర బైకులున్నాయి కదా! వెనకాల కూర్చొని నువ్వు ఆపకు నేనే దిగుతాననండి. దిగ్గలరా? దిగుతారా? ఆ! అవ్వదు. ఎందుకు? ప్రమాదం ఉంది. దిగారనుకోండి ఏ కోలో అయిపోద్దింక. అలాగే రక్షణ అనే వాడెక్కాం మనం. ఎక్కినటువంటి మనం దిగడానికి వీల్లేదు. దిగితే బయటేముంది? లోకము. లోకములో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవగుణం. అవి జయించే కదా రక్షణ అనే వాళ్ళలోకొచ్చాం. మరలా ఎక్కడికెళ్ళిపోతున్నాం? అందుకే పెండ్లి విందుకి పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా ఏవండి ఈ మాట ఆలకించి ఎక్కడికి రావాలి? విందుకు రండి. రాజెవరు? మరలా చివరిగా రాజెవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఏవండి పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏవండి అలాగే పెళ్ళేంటి? ఆయన యొక్క బలియాగం, శిలువ బలియాగం. ఆయన ఏర్పాటు చేసినటువంటి విందేంటి? రక్షణ. ఉచితముగా అనుగ్రహించే రక్షణ. ముందు చెప్పడానికి వెళ్ళారు కదా! పిలవమని పంపించినప్పుడు ముందు వెళ్ళారు. వారెవరు? ప్రవక్తలు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు. పిలువబడిన వారెవరు? ఇశ్రాయేలీలు, యూదులు. కానీ ఏం చేశారంట? చంపేశారు. మరలా దేవుడు వేరొక దాసులు పంపించాడు. వేరొక దాసులు ఎవరు? అపోస్తులు. ఆ దాసులు మొత్తం రాజనగరాలు, సందులు, వీధులు అన్నీ తిరిగి కుంటివారిని, గుడ్డివారిని, మంచివారిని అందరినీ పిలిచారు. వాళ్ళెవరు? మనమే. మనం మంచివారము కాదు, చెడ్డవారము. ఏవండి మనకి ఏముందంటే అంగవైకల్యం ఉంది, కల్మషం ఉంది. ఇవన్నీ ఉన్నా సరే ఆయన నేను అన్నీ కడిగేస్తాను రండి అని పిలిచాడు. అలా పిలువబడి ఆయన దగ్గరికి వస్తే ఆయన వస్త్రం ఇస్తాడు. రక్షణ అనే వస్త్రం ఇస్తాడు. అది తీసుకొని దేవుని రాజ్యం అంటే మందిరంలో చేర్చబడి చివరి వరకు కూడా నమ్మకంగా ఉంటే ఆయన వచ్చినప్పుడు నీ ఆత్మ ఎలా ఉందో చూస్తాడు. బుద్ధి కలిగి ఉన్నావా, బుద్ధి లేకుండా ఉన్నావో చూస్తాడు. బుద్ధి కలిగి ఉంటే ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకుని కూడా నేను పాపంలోనే బ్రతుకుతానంటే ఆయన వదిలేస్తాడు. కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మరలా ఎవరైతే ఏమండి ఈ వాక్యము మీ దగ్గర వరకు వచ్చిందో మీరు రక్షణ అనే వస్త్రాన్ని తీసుకోవడానికి మీరు ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది కదా, 2వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? అంటే రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారిలో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని అడుగుతున్నాడు ఆయన. ఎలా తప్పించుకుంటాం నిర్లక్ష్యం చేస్తే? ఇది ఎలా వచ్చిందంట? ఆయన చేసిన బోధ, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఏమండి ఆయన చేసినటువంటి మేలుని బట్టి ఈరోజు ఈ బోధ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడికి కూర్చుని మనం ఏం చేసాం? వింటున్నాం. విన్నవారు వెంటనే మీకు వస్త్రం లేదు అనుకుంటే రక్షణ అనే వస్త్రాన్ని మీరు ఏం చేయాలి? ధరించుకోవడానికి ఈరోజే మీరు సిద్ధపడండి. ఏమండి లేదు అంటే ఆయన వచ్చేసాడు అనుకోండి, ఆల్రెడీ పెండ్లి కుమారుడు పిలువబడ్డాడు, అప్పుడు రాలేదు. ఈసారి ఆయన డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు. ఎవరిని తీసుకెళ్ళడానికి? పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి డైరెక్ట్గా వస్తున్నాడు. ఈసారి వచ్చినప్పుడు సిద్ధపడి లేకపోతే మన బ్రతుకులు నరకానికే దారితీస్తాయి. ప్రార్థన చేసుకుందాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను పెడతండి. అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని పెడతండి, వందనములు. అయ్యా పరిశుద్ధ గ్రంథంలో పరలోక రాజ్యం గురించి రాయబడినటువంటి ఎన్నో విషయాలు తండ్రి జ్ఞానిస్తున్నాం. అయ్యా మీరు మాకు అర్థమయ్యే రీతిగా తండ్రి ఎన్నో ఉపమానాలు తండ్రి తెలియపరిచారు.
అయ్యా ఇదిగో తండ్రి వాటిని జ్ఞానించి నీ బిడ్డలకు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి వారి యొక్క హృదయంలో భద్రం చేసుకునే విధంగా తండ్రి దేవా చెప్పుటకు తండ్రి నాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు వందనములు. ఇకను తండ్రి ఎన్నో ఉపమానాలు తండ్రి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ప్రతి దాన్ని తండ్రి జ్ఞానించుటకు అయ్యా నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పుటకు వాక్చాతుర్యాన్ని కూడా మాకు దయచేయండి. అలాగే తండ్రి మరి రక్షణ అనే వస్త్రం లేకుండా ఎవరైతే ఉన్నారో అయ్యా త్వరలోనే వారు సిద్ధపడి ఆ రక్షణ అనే వస్త్రాన్ని తండ్రి ధరించుకోవడం తండ్రి కృప చూపించండి. ఇదిగో తండ్రి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామన్నారు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అన్నారు. మారడానికి ఎన్నో మాటలు మా ముందు మీరు పెట్టారు. ఒకవేళ మార్పు లేనటువంటి కుమారులుగా మేము ఉంటే తండ్రి దేవా నరకానికి వెళ్ళిపోతామని తండ్రి మీరు మాకు ప్రకటిస్తున్నారు తండ్రి దేవా. కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని తండ్రి అటు రీతిగా బ్రతుకుడుకు తండ్రి కృప చూపించండి దేవా. ముఖ్యంగా ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి డేవిడ్ రాజు గారిని, గన్నమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న పని పాటల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో దేవా మీరు తోడుగా ఉండండి. వారికి ఇచ్చినటువంటి ఆయా కుమారుని బట్టి, కుమార్తెను బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం. వారి యొక్క దేవా చదువుల విషయాల్లో దేవ మీరు తోడుగా ఉండండి. బిడ్డలు ఎదుగుతున్నప్పుడు తండ్రి దేవా మరి యవన కాలంలో ఉన్నారు తండ్రి, నీ యొక్క జ్ఞానంలో, నీ యొక్క దయలో తండ్రి ఎదగడానికి తండ్రి సహాయపడండి. వారి యొక్క తల్లిదండ్రుల కుటుంబాన్ని, అత్తమామల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రార్థన విజ్ఞాపన కోరి ఉన్నారు తండ్రి. ఆ బిడ్డ తండ్రి మరి హాస్పిటల్లో ఉన్నారని తెలియపరిచారు. ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే తండ్రి ఇకను ఈ యొక్క సంఘంలో తండ్రి ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ పేరు పేరున ముట్టి స్వస్థపరిచి వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దేవ మీరు దయచేస్తారని తండ్రి కోరుచు మరలా రేపటి దినాన్ని జరగబోతున్నటువంటి కూడికలో అయ్యా మీరు మాకు తోడుగా ఉండి మరిన్ని విషయాలు తండ్రి దేవ విని నేర్చుకోవడం తండ్రి కృప చూపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ యొక్క కుటుంబానికి, కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశ, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. కృమ్మారించుము దేవా క్రమ్మారా ప్రేమ వర్షంబున్, కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. ఇప్పటికి మనం ఒక 5 ఉపమానాలు నేర్చుకున్నామండి. గుర్తున్నాయండి? మర్చిపోయారు? అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు, రెండవది పొలంలో దాచబడిన దానం, అమూల్యమైనటువంటి మంచి ముత్యము, అలాగే బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, అలాగే ఈరోజు నేర్చుకున్నది పెండ్లి విందు గురించి ఏమండి, లేదా పెండ్లి వస్త్రం గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉపమానాలు ఉన్నాయి. దేవుని కృపను బట్టి ఇవన్నీ కూడా జ్ఞానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. యవనస్తులు వచ్చి పలహారం పంచుతుండగా విజయ గారు వచ్చి కీర్తన పాడతారు. యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట